ఎవరైతే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ జాయిన్ అవుదాం అనుకుంటారో అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విధంగా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఎయిమ్స్, తర్వాత బిహెచ్యు కాలేజెస్లో ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, తర్వాత మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఎలా కండక్ట్ చేస్తారనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. తర్వాత మనకి అంటే కౌన్సిలింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ కావాలి కదా, అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, తర్వాత ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఫుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే వీడియో అయితే లైక్ చేయండి. ఎవరైనా ఎంపీసీ లేకుంటే ఎవరైనా ఎంపీసీ నుంచి చూస్తే ఈ వీడియో అయితే స్కిప్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మోస్ట్లీ ఇది బైపీసీ స్టూడెంట్ ఓన్లీ మాత్రమే. మనకైతే ఇంకా అడ్మిషన్ అదే బైపీసీ వాళ్ళకి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఎవరైనా కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళకైతే ఇంకా మనకైతే నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ అనేది కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయలేదు. ఈ వీడియోలో ఏంటంటే మనకి ఏ కాలేజ్ అంటే ఏ డాక్యుమెంట్ కావాలి, తర్వాత ఎలా కాంటాక్ట్ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే నీట్ యూజీ కౌన్సిలింగ్ అనేది మనకైతే రెండు విధాలుగా అయితే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఆల్ ఇండియా కోటా నుంచి 80% అంటే 50% అనమాట. ఆల్ ఇండియా కోటా నుంచి ఎవరైతే అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటాయి కదా, బిహెచ్యు, తర్వాత ఎయిమ్స్ కాలేజెస్ ఉంటాయి కదా, ఎయిమ్స్ మంగళగిరి, తర్వాత ఎయిమ్స్ న్యూఢిల్లీ ఉంటాయి కదా, అలాంటి కాలేజెస్లో అంటే డీమ్డ్ టు యూనివర్సిటీలో ఎవరైనా అడ్మిషన్ కావాలంటే ఆల్ ఇండియా కోటా నుంచి మీరైతే పార్టిసిపేట్ చేయాలి. ఈ కౌన్సిలింగ్ గాను ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన ఆల్ ఇండియా కోటా నుంచి అయితే 50% సీట్ అనేది ఫిల్ చేస్తారన్నమాట. ఎయిమ్స్ కాలేజెస్, తర్వాత ఎయిమ్స్ న్యూఢిల్లీ అండ్ జిమల్ అంటే డీమ్డ్ టు యూనివర్సిటీ ఉంటాయి కదా, సెంట్రల్ డీమ్డ్ టు యూనివర్సిటీస్ అని మనకైతే 50% అనమాట సీట్ అనేది ఫిల్ చేస్తారు. తర్వాత 85% మనకైతే స్టేట్ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకైతే ఏపీ ఆంధ్రప్రదేశ్లో అయితే మనకైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళకైతే మనకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 85% అంటే 85% సీట్ అనేది ఫిల్ చేస్తారు కన్వీనర్ కోటాకి. సో ఈ ఈ కౌన్సిలింగ్ అని ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరైతే ఇంకొన్ని సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అదేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకొచ్చి ద ఒరిజినల్ సర్టిఫికేట్ ఆర్ టు బి ద స్కానర్డ్ అండ్ కీప్ ఇట్ రెడీ టు అప్లోడ్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మీరైతే ఆన్లైన్లోనే సబ్మిషన్ అయితే చేయాలి కాబట్టి మీరైతే ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకొని ఉంచండి. తర్వాత వచ్చేసరికి నీట్ స్కోర్ ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. తర్వాత ఇది పీడిఎఫ్ ఫార్మెట్లో అయితే ఉండాలి. అప్ టు అంటే ఫైల్ సైజ్ వచ్చేసరికి 500 కేబీస్ అయితే ఉండాలన్నమాట. తర్వాత బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే ఉండాలి. అంటే మార్క్ మెమో మ్యాండేటరీగా ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ అంటే ఎగ్జామ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇదైతే మీ 10+2 మార్క్ మెమో అయితే ఉండాలి. ఆర్ గ్రేడ్ ఉన్న నాట్ అంటే యాక్సెప్ట్ చేయరనమాట. అంటే మీకైతే మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అన్నీ మనకైతే మొత్తం పీడిఎఫ్లో అన్ని అంటే ఫైల్స్ అన్నీ పీడిఎఫ్ రూపంలో అయితే ఉండాలి. 500 కేబీస్ మాత్రమే అయితే ఉండాలి. సో ఇదైతే చూసుకోండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ 6 to 10th వరకు అయితే సింగిల్ పీడిఎఫ్లోనైతే ఉండాలి. అంటే ఆల్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, 6 to 10th వరకు అయితే ఒక్క ఫైల్లోనైతే ఉండాలి. 500 కేబీస్ మాత్రం అయితే ఉండాలి. తర్వాత టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే 10+2 సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా ఉండాలన్నమాట. తర్వాత ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఎవరైనా ఉంటారో వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మీరైతే ఈ సంవత్సరం గ్రామ సచివాలయంకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. అప్పుడైతే మీకైతే ఈజీగా ఉంటుంది. మీకైతే ఈ ఇయర్ ఉంటే మీకైతే చాలా మంచిది అనమాట. సో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఎవరైనా ముస్లిం సర్టిఫికేట్ అంటే మైనారిటీస్ ఉంటారో వాళ్ళకైతే ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకైతే అప్లికేబుల్ అనమాట. అంటే ఫీ రియంబర్స్మెంట్ రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి అంటే మీకైతే రిజర్వ్ అంటే నాన్ లోకల్ అండ్ ఏపీ స్టేట్ ఎవరైనా అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 10 సర్టిఫికేట్ అయితే 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. తర్వాత ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అనమాట.
ఇది పీడిఎఫ్ రూపంలోనే అన్ని సర్టిఫికెట్ పీడిఎఫ్ రూపంలోనే ఉండాలి. తర్వాత క్యాండిడేట్ లేటెస్ట్ స్పాట్ ఫోటో సైజ్ అయితే ఉండాలి. ఇది మీరైతే 4 సెట్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ అంటే తీసి ఉంచితే మీకే మంచిది అనమాట. అంటే కౌన్సిలింగ్ అయ్యేంత వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే ఫోటోని మెయింటైన్ చేయండి. అప్పుడైతేనే మంచిది. ఇదేమొచ్చి జీపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. 100 KB సైజ్ ఫైల్ సైజ్ అయితే ఉండాలి. తర్వాత సిగ్నేచర్స్ కూడా ఏంటంటే జీపీజీ ఫార్మాట్ అయితే ఉండాలి. 100 KBs మాత్రమే ఫైల్ సైజ్ అయితే ఉండాలి. ఇలాంటి అడ్మిషన్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ చూడండి.